ఒక హిడెన్ డిసీజ్ ఉంది. అదే పారాఫైమోసిస్. ఈ పారాఫైమోసిస్ అంటే చాలా మందికి ఐడియా లేదు. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేసేటోనికి ఈ ప్రాబ్లమ్ తెలుస్తది. ఎందుకంటే ఫైమోసిస్ అనేది ఎవరైనా ఫేస్ చేస్తుంటారు. బట్ పారాఫైమోసిస్ కొందరే ఫేస్ చేస్తారు. ఎవరు ఆ కొందరు అంటే గనక ఎప్పుడైతే చర్మం వెనక్కి పోకపోతే మనం దాన్ని ఫైమోసిస్ అంటాం. సో చర్మం అనేది వెనక్కి పోదు. టైట్ అయిపోయి ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, టైట్‌గా ఉన్నా గానీ ప్రెషర్‌గా ఇంటర్‌కోర్స్ చేస్తుంటారు. ప్రెషర్‌గా మాస్టర్బేషన్ చేసేటప్పుడు చర్మాన్ని వెనక్కి అంటుంటారు. ప్రెషర్‌గా ఒక్కోసారి క్లీనింగ్ చేసుకోవాలి, ఎవరో చెప్పారు అని ఆతృతతోటి వెనక్కి అంటుంటారు. కొంతమంది ఏందంటే ఫస్ట్ టైమ్ ఇంటర్‌కోర్స్ చేసేటప్పుడు మామూలుగా వెనక్కి చర్మం పోకపోయినా ప్రెషర్‌తో ఇంటర్‌కోర్స్ చేస్తుంటారు. ఇంకొంతమంది ఏం ఐడియా లేని వాళ్ళు ఇది చర్మం వెనక్కి అనుకోని ఇంటర్‌కోర్స్ చేయాలని చెప్పేసి చర్మం ముందే వెనక్కి అనుకోని ఇంటర్‌కోర్స్ చేసేవాళ్ళున్నారు. ఇట్లా చాలా డిఫరెంట్ కండిషన్‌లో అల్టిమేట్‌గా ఏంది అంటే చర్మం టైట్‌గా ఉన్నప్పుడు మనం వెనక్కి ఫ్రీగా మూవ్ కానప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చర్మాన్ని వెనక్కి అనకూడదు. ఒకవేళ అన్నారా ఆ చర్మం వెనకాలనే స్ట్రక్ అయిపోతుంది. అంటే ఇంక మళ్ళీ ముందరికి రాదు. మీరు ఎంత ప్రయత్నం చేసినా ముందరికి రాదు. ఏదో కొంచెం సబ్బు నీళ్ళు పెట్టేసి టక్కున ముందరికి అంటే వచ్చేస్తదేమో గానీ మీరు ఒక 1 అవరో, హాఫ్ అన్ అవరో వెయిట్ చేసినట్టు అది వెనకాల స్ట్రక్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు మెడ ఉందనుకోండి, ఆ మెడకు మనం గట్టిగా తాడు కట్టేస్తే ఏమైతది, రక్త ప్రసరణ ఆగిపోతది. సేమ్ అట్లనే ఆ చర్మం వెనక్కొచ్చేసి ఆగిపోయే వరకు రక్త ప్రసరణ, తెల్ల రక్తం, ఎర్ర రక్తం మొత్తం ఆగిపోతది. ఆగిపోయి ఆ చుట్టూ ఒక బెలూన్ లాగా ఉబ్బిపోతా ఉంటది. ఆ పెనిస్ యొక్క గ్లాండ్స్ ఉంది కదా, ఆ పెనిస్ యొక్క గ్లాండ్స్ వెనకాల చుట్టూ ఇట్లా ఉబ్బిపోతా ఉంటది బెలూన్ లాగా. దాన్నే పారాఫైమోసిస్ అంటారు.